హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతో పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటోసు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పుదీనా, పన్నీరు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకుంటున్న రైస్ కాబట్టి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగా, పచ్చిమిర్చి ముక్కలు, టమోటోస్ వేసుకొని సాల్ట్ వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాతకి ధనియాల పొడి, కారం, పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకొని చివరిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని చివరిగా 1 స్పూను పెరుగు వేసేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఇలా మగ్గించుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తోని 2 గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్ ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని పూర్తిగా వాటర్ కిందికి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు దమ్ చేసేసుకున్నామంటే పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.